ప్రైవేట్ కళాశాల కంటే ధీటుగా ర్యాంకులు సాధించారని విన్నాం సార్. అది ఏ విధంగా సాధ్యమైంది సార్? Well, the word Prabhutva Junior College or Pillal don't categorize them. They too have the same right and they are almost equal like so-called corporate students. పేరెంట్స్ మరి సహకరిస్తున్నారా? ఎక్కువ టైం తీసుకుంటున్నారు ఏమన్నా? బట్ వాళ్ళకు కూడా ఏంటంటే పిల్లలు మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారు. బయట ఉంటే ఎట్లా వాళ్ళు చేసే పని ఏం లేదు, బలాదు తిరుగుతారు. గవర్నమెంట్ కాలేజీకి పంపించలేకపోతున్నారు, మరి ఎక్కడ లోపం జరిగిందంట? కొంచెం సంక్లిష్టమైన ప్రశ్నే, దీనికి జవాబు చెప్పడం కూడా కొంచెం కష్టమే. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు, మీరు ఒక అధ్యాపకునిగా ఉన్నారు సార్. మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో చదివిస్తున్నారా? చాలా సందర్భాల్లో గవర్నమెంట్ టీచర్స్ అప్పుడప్పుడు అడుగుతారు. మీ యొక్క పేరు జాతీయ పతాకంకు రిలేటెడ్గా ఉంటుంది సార్. ఇది దీని విషయం ప్రజల్లో ఉన్న మిస్కాన్సెప్షన్స్ని, మిస్బిలీవ్స్ని దూరం చేయడానికే తీసుకునే ప్రోగ్రామ్. ఒక కొటేషన్ చూసినా సార్, అంటే చాలా ప్రభుత్వ కళాశాలలో వెళ్ళినప్పుడు మీరు రిపోర్టర్గా తిరుగుతున్నప్పటికీ సిరిసిల్ల పట్టణంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో ఉన్న కొటేషన్ అంటే చదువుకోవాలనుకునేవారు చదువును కొనుక్కోవాల్సిన అవసరం లేదనేది ఒకటి, లక్షల రూపాయల ఖర్చు లేకుండా లక్షణంగా ఇంజనీరింగ్ విద్య కంప్లీట్ చేయొచ్చు అనే. ఇప్పుడు ఈ ఆలోచన రావడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా సార్? మీరు ఈ విధంగా చేయడానికి ఏమన్నా? కొంచెం కొటేషన్ క్యాచీగా ఉంటే మీలాంటి వాళ్ళు తొందరగా దాన్ని పట్టుకుంటారు. పిల్లలు అది బాగుంది కదా, నాకు కాస్త ఆలోచిస్తారేమని అట్లాంటి